హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన పార్టీ అడుగు పెట్టబోతుందా? ఎస్, అవుననే మాటలు చాలా 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 బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి 4 రాజ్యసభ సభ్యులు ఖాళీగా ఉన్నటువంటి స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 టీడీపీ తీసుకుంటుంది, 1 బీజేపీ, ఇంకొకటి జనసేనకి ఇప్పటికే అలాట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఎవరు వెళ్ళబోతున్నారు అనేదే కొంత చర్చ చాలా తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నాగబాబు గారు గతంలో కూడా ఆయన రాజ్యసభకు వెళతారని, ఎమ్మెల్సీ కన్నా ముందు రాజ్యసభకే వెళతారు, రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర మంత్రిగా కూడా అవుతారు అనేటువంటి మాటలు వినిపించే. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి దాంతో ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారనేటువంటి అనౌన్స్మెంట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట నుంచి కూడా వచ్చేసింది. అయినా కూడా ఎందుకని అది జరగలేదు అనేది కూడా చాలా మంది ఆలోచించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రిగా లేదంటే రాజ్యసభ ఎంపీగా ఆయన పంపించేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా. వీళ్ళ ముగ్గురు కూడా ఓసీ సామాజిక వర్గానికి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే కందుల దుర్గేష్ గారు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఇంకొక వ్యక్తి ఎవరైనా మళ్ళీ ఇప్పుడు నాగబాబు గారిని కనుక తీసుకుంటే ఆయన కూడా కాపు సామాజిక వర్గం నుంచి అవుతారు, ఓసీ నుంచి అవుతారు. కాబట్టి ఆయనని కాకుండా వేరే వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ఆయనని కాదని, ఆయనని మంత్రి పదవిలోకి తీసుకోకుండా ఆపినటువంటి పరిస్థితి కూడా ఉందని ఆయనే స్వయంగా ఆ మంత్రి పదవికి ఆపడం జరిగిందనేటువంటి మాటలు కూడా మనకి చాలా బలంగానే వినిపించాయి. ఎందుకు అంటే నాగబాబు గారు ఆయన రాజ్యసభ పంపించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేంటి ఇది పాసిబిలిటీ అంటే డెఫినెట్గా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది నామినేటెడ్ పదవులే కాబట్టి ఈ ఎమ్మెల్సీ అయినా సరే, రాజ్యసభ అయినా సరే ఇక్కడ రాజీనామా చేసి అది వేరే ఒకరికి ఇచ్చి అక్కడ మళ్ళీ ఈ ఏదైతే భర్తీ అయిన ఖాళీ అయినటువంటి స్థానంలో నాగబాబు గారిని కేంద్ర స్థానంలోకి పంపించవచ్చు. కేంద్ర మంత్రివర్గంలో కూడా జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, అమిత్ షా గారు చాలా సిద్ధంగా ఉన్నారట. ఎందుకు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి ఉండేటువంటి సాన్నిహిత్యం అలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే బీజేపీకి అత్యంత నమ్మినటువంటి ఒక స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం 1 and only పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి స్నేహితుడి పార్టీకి డెఫినెట్గా ఒక మంచి స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో గతంలో కూడా ఉన్నారు. అది ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అనుకుంటున్నారు నాగబాబు గారి కన్నా ముందే సీనియర్లుగా వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి కదా రాజ్యసభకు సంబంధించి, లింగమనేని రమేష్ గారు కావచ్చు లేదా ఇంకొకరి పేర్లు కూడా వినిపించాయి కదా అని కూడా అంటున్నారు. బట్ ఎక్కువగా లింగమనేని ఆయన పేరు కూడా వినిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. ఆ తర్వాత చిరంజీవి గారి పేరు, కొంతమంది వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి. బట్ అల్టిమేట్గా మళ్ళీ నాగబాబు గారి దగ్గరికి వచ్చే ఈ పదవి ఆగినట్టుగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అయితేనే హానెస్ట్గా, నిజాయితీగా, ఎక్కడా కూడా తప్పుదోవ పట్టకుండా చెప్పిన దానికి, ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేసేటి నిజాయితీ పరుడు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళు లేరా అంటే అలా అని కాదు, బట్ ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అని. ఇప్పటికే సీనియర్లు అక్కడ ఉండేటువంటి ఎంపీలుగా, జనసేన పార్టీకి ఎంపీలుగా ఉన్నటువంటి సీనియర్ బాలశౌరి గారు ఉన్నారు. అలాగే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఫస్ట్ టైం ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. బట్ వాళ్ళకన్నా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నాగబాబు గారు అయితేనే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. లేదా బాలశౌరి గారి పేరు కూడా వినపడుతుంది, లేదా ఇంకొంతమంది పేర్లు కూడా వినపడుతున్నాయి. మరి ఎవరి వరకు వెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కంప్లీట్గా ఎమ్మెల్సీగా ఆయన తప్పించి రాజ్యసభకు పంపించడమే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలో ఉన్నారా, లేదంటే వేరే వాళ్ళ ఏమన్నా చూస్తారా అనేది అయితే ఇంతవరకు ఫైనల్ అవ్వలేదు. జస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నారు, కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని అనుకుంటారు. కానీ డెఫినెట్గా 100కి 100% పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఆయన వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు అనేటిదంటే చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనా మరి నాగబాబు గారు రాజ్యసభకు వెళతారా? ఎమ్మెల్సీగా ఇప్పటికే ఆయన చాలా బలంగా కౌన్సిల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అనేక సమస్యల్ని లేవనెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్తారా? వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఆయన చోటు సంపాదించుకుంటారా? జనసేన పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉంటుందా అంటే మరికొద్దిగా రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది.
అంతేకాదు ఇప్పటికే చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రెండో బ్రదర్గా చిరంజీవి గారికి నాగబాబు గారు కూడా వెళ్ళటం కేంద్ర మంత్రివర్గంలో కనుక మంత్రి అయితే ఒక రికార్డుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించినటువంటి ఒక చరిత్ర వీళ్ళ ముగ్గురి ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.